మేడం మీరేమంటారు వీళ్ళ కేసులో? మేడం ఏదన్నా ఒక సమస్య గురించి మనం డిస్కస్ చేసినప్పుడు దాంట్లో నీతి ఏంటి? తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది మాట్లాడాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఈజీగా అర్థమవుతున్నాయి. ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒప్పించి, వాళ్ళు ఒప్పుకునేదాకా వెయిట్ చేసి, వాళ్ళని ఒప్పించుకునేలాగా ట్రై చేసుకుంటూ వెళ్తే కనుక రేపేదైనా సమస్యలొస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకోకుండా బయటకొచ్చేస్తే వాళ్ళ ఏడుపు, ఇదిగో ఈరోజు ఆ తండ్రి చనిపోయే సిట్యుయేషన్. అది ఎంత పెద్ద పాపం, ఎంత పెద్ద నరకమో తెలుసా? తిప్పి కొడితే 3 ఇయర్స్‌లో రోడ్డు మీదకొచ్చి కూర్చున్నావు. సో, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి చూడటం 100% బెటర్. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. పిల్లల్ని పెంచి 25 ఏళ్ళు పెంచి అన్నీ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాక మీకు దోచినోడిని లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఇప్పుడు అదే ప్రాసెస్‌లో అతను మాట్లాడుతున్నది నా క్యాస్టు, నా రిలిజియను, నా కుటుంబ సభ్యులు అంటున్నాడు. అంటే నిన్ను బయటపడేసినట్టే లెక్క. ముఖ్యంగా అమ్మాయిలు ఇంకా 100 సార్లు ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు కాదని అడుగు పెట్టేంత గొప్ప వ్యక్తా, గొప్ప కుటుంబమా అని. రెండో పాయింటు, ఎప్పుడైనా గానీ ఆడపిల్లలు ఈ రోజున డిపెండెంట్స్‌గా ఉండకూడదు. నీ కేసులో జనాలకు అర్థం అవ్వాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే పోషించాలి. ఆడ తిండి పెట్టకపోతే ఇల్లు గడవదు. మెయింటెనెన్స్ రాకపోతే అప్పుల పాలు చేసుకొని, ఆళ్ళని ఈళ్ళని అడిగి, ఏవి కుదరకేవో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, ఇవి క్యారెక్టర్‌ని డౌన్ చేసేస్తూ డిప్రెషన్‌లోకి తీసుకెళ్తాయి. ఖచ్చితంగా మీ తాహతు తగ్గట్లు మీ జాబ్ చేసుకోవడమా, బిజినెస్ చేసుకోవడమా, వర్క్ నేర్చుకొని వర్క్ చేసుకోవడమా అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్త్రీలు చాలా అవసరం ఈ రోజున. ఇద్దరు సంపాదిస్తేనే ఇల్లు గడవడం అంతంత మాత్రంగా ఉన్న జనరేషన్‌లో ఉన్నాము. గ ఖచ్చితంగా మీ కేసులో ఇది రెండో నీతి. నువ్వు ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఎంత డిప్రెషన్‌గా మాట్లాడడానికి కారణం, నీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. కనీసం బేసిక్ ఫ్రెండ్స్ లేరు. ఇక ఇతనే లోకం, ఇతనే ఇది అని అనుకోవడం వల్ల ఇంత దూరం వచ్చింది. సో, మా వ్యూయర్స్ అంతా కూడా కొంచెం తెలుసుకోండి. బేసిక్‌గా ఈ ఈ ప్రతి కేసులో ఎంతో కొంత నీతి ఉంటుంది. అది రియలైజ్ అయితే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇక వీళ్ళ కేసు విషయానికొచ్చేసరికి మేడం, ఎవరిని వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? లీగాలిటీ ఎవరికి ఎక్కువ ఉంది? 3 ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆళ్ళ నాన్న చనిపోయాడు ఆ పెళ్లి వల్ల అని, అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయాడని తెలిసి కూడా తిప్పి కొడితే థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి చాలా సిల్లీ రీజన్స్ తోటి వంట సరిగ్గా చెయ్యట్లేదు, టీవీలు, యూట్యూబ్‌లు చూసుకుంటుంది, పిల్లని సరిగ్గా పట్టించుకోవట్లేదంటే, ఒక అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే, అన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆ ఇంటికి మహారాజులాగా ఆయన ఫీల్ అవుతున్నాడు గాబట్టి, ఫీల్ అవ్వాలి గాబట్టి. ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ నేర్పించుకొని ఓపికగా నడిపించుకోవాలి. పెళ్లి అంటే ఈ మాత్రం కష్టాలు ఉంటాయి. ఈ 3 ఇయర్స్ ఫస్ట్ 1, 2 ఇయర్స్‌లో ఏమీ తెలియలేదు గానీ, లాస్ట్ 6 మంత్స్‌కొచ్చేసరికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల, జాబ్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడం వల్ల, ఈయన అక్కడికి వెళ్ళి, ఇక స్వార్థం స్టార్ట్ అయింది. అప్పుడు గుర్తొచ్చినాయి కులమతాలు, క్యారెక్టర్లు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ సపోర్ట్ కావాలి అని పిల్లని వాడుకొని ఒక ఆడపిల్లని కనేసిన తర్వాత గుర్తొచ్చింది అంటే, అతని క్యారెక్టర్ చాలా వరస్ట్ క్యారెక్టర్ కింద లెక్క. ఆ తల్లిదండ్రుల స్వార్థం వాళ్ళకుంది. ఎందుకంటే వేరే క్యాస్ట్ అమ్మాయి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు రానివ్వరు. ఆళ్ళ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ గౌరవం. మనం ఎన్ని కేసులు చూడట్లా. చుట్టాలు వాళ్ళంతా ఊరు వాళ్ళు వెలేసారండి. వేరే రిలిజియన్, వేరే క్యాస్ట్ వాళ్ళని చేసుకోవడం అని. సో, వీళ్ళు ఆల్రెడీ ఆ తమ్ముడినో, అన్ననో బతిమలాడుకున్నారు. ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ వాళ్ళ తప్పు స్వార్థంతో కూడి ఉంటే, ఈయన తప్పు చాలా వాళ్ళకి సపోర్ట్ చేసి క్రిమినల్‌గా ఆలోచించాడు. ఒక అమ్మాయిని వదిలించుకోవడానికి లీగల్‌గా అంత త్వరగా అయ్యే పని కాదు. 498 డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఏస్తది. కాబట్టి చచ్చిపోయానని ఒక దండేసేస్తే మర్చిపోతది. అది ఎంత ఉత్తమంగా తీసుకొచ్చారంటే అత్తమామ క్యారెక్టర్‌ని, ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్‌కి గాని, చుట్టుపక్కలోళ్ళు గాని ఏమనుకుంటారు, ఇప్పుడు ఆ వచ్చిన అబ్బాయి కూడా, అరే! కొడుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి కొడుకు చనిపోవడం వల్ల, ఆ కోడలికి వీళ్ళే అమ్మా, నాన్న పాత్ర. ఈ మధ్య మనం న్యూస్‌లో కూడా చూసామండి. ఒక ఫ్యామిలీ అలాగే చేశారు. వాళ్ళు మంచోళ్ళు. రియల్‌గా ఓపెన్‌గా చేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నా కూడా అత్త, మామ ఆస్తి ఇచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు దగ్గరుండి కోడలికి. అలాంటి మంచి అత్తామామలు కూడా ఉంటారు. ఈళ్ళు అట్లాంటోళ్ళేమో అని ఆ బకరా పాపం ఏ సంబంధాలు రాక వచ్చిన సంబంధాన్ని ఓకే చేసుకున్నాడు. దీనికి ఎనకాల ఉన్న పెద్ద ప్లానర్ ఎవరు? క్రిమినల్ ప్లాన్, క్రిమినల్ మైండ్ ఈయన. ఇలాంటి వ్యక్తి కావాలి అని అమ్మాయి అంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. ఎందుకంటే హస్బెండ్ ఒక పాప పుట్టేశాడు. ఈవిడకి ఆల్రెడీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉంటే ఆ డెసిషన్ తీసుకునేది కాదు. చట్ట ప్రకారం వాళ్ళిద్దరే ఉండాలి. ఎందుకంటే అదే ఆయనకి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. అతన్ని వదిలించుకోవడం ఆ అమ్మాయికి చాలా ఈజీ. కానీ ఇక్కడ వదిలించుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే ఈవిడ. ఈవిడ కనుక నాకు ఆ భర్త కావాలండి అంటే,
ఆ అమ్మాయి ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఆవిడ వేసే కేసు బైగామి కేసు. ఆ కేసు నుంచి బయటపడడానికి వాళ్ళ అత్తగారు చేసిన పని ఏంటంటే అత్తామామలు ఆవిడకి రెండో పెళ్లి చేయడం. సో చీటింగు బైగామి చాలా సివియర్ కేసు వేయడానికి అవకాశం ఉంది. మొత్తం అందరూ లోపలికి వెళ్తారు, నువ్వు మీ అమ్మ నాన్న కూడా. నాన్న గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మీ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి అట్లాంటి వెధవ నాకు అవసరం లేదండి అని ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి డెసిషన్ తీసుకోలే. ఎప్పుడైతే ఆ పిల్ల వచ్చిందో మీ ఇంటికి, అదేంటి మీ వైఫ్ చనిపోయింది అన్నావు కదా అన్న దగ్గర నుంచే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ గూడుపటాన్ని నడుస్తుంది. ఇంత మోసం చేశాడేంటి సొంత చుట్టం అయ్యుండి అని. ఖచ్చితంగా వాళ్ళు గ్రామ పెద్దల దగ్గర పంచాయతీ పెడతారు. మీకేవో పొలాలు ఉన్నాయట, అందులో ఆ అమ్మాయి షేర్ వెళ్తుంది, ఇచ్చి డైవర్స్ కేసు వేసుకోవాలి. నువ్వు వేయకపోయినా నాన్న మీరు వేసుకోండి అమ్మ డైవర్స్ కేసు, పెద్ద మనుషుల దగ్గర ఏడం మాకు లేవు, ఇప్పుడు అంతా అయిపోయి నాకు చేసేదే ఉంది. పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టుకుంటే మీకు ప్రాపర్టీ షేర్ వస్తుంది నాన్న. నల్ అండ్ వైడ్ డైవర్స్ ఫైల్ చేయండి నాన్న. సరిత ఏడవకలేమ్మా. నన్ను ఏడవ మాకు నాన్న. ఇక్కడ మోసం చేసింది నీ సొంత ఏదైతే క్యాస్ట్లు రిలిజియన్స్ చుట్టరికాలు అనుకున్నారో వాళ్ళు. ఇక్కడ ఏడవడం కాదు, పెద్ద మనుషుల దగ్గర పెట్టి మీరు నల్ అండ్ వైడ్ డైవర్స్ వేయండి అమ్మా, మీరు 100% గెలుస్తారు నాన్న. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు డైవర్స్ ఇవ్వను అంటే కనుక ఆ అమ్మాయి చీటింగ్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. బాబు మీ సంగతి, మీరు ఇక్కడ నాకు భార్యే కావాలండి అంటాం కుదరదు. ఎందుకంటే ఒకటి మీ మ్యారేజ్ చెల్లదు, రెండు ఆ అమ్మాయి నాకు వద్దండి అంటుంది. ఇన్ కేస్ ఆ అమ్మాయి కనుక మీరు కావాలి అంటే ఆ అబ్బాయి తోలు తీయించేసేదాన్ని ఈరోజు. ఎందుకంటే మీరిద్దరూ అన్యోన్యమైన దంపతులు అయ్యేవాళ్ళు. ఒక పాపని కన్నావు, అయినా కూడా నాకు ఆ భార్య కావాలండి అని అతను అంటున్నాడు. కానీ నీ డెసిషనే ఇక్కడ ఇంపార్టెంట్ కదమ్మా. నాకు ఆల్రెడీ పాపకి తండ్రి బతుకున్నాడండి, నన్ను చచ్చిపోయాడంటేనే నేను ఇతన్ని చేసుకున్నాను అని అంటున్నావు కాబట్టి అతన్ని నువ్వు బతులు ఆడుకోవా తర్వాత సంగతి. ఇతన్ని వద్దు అంటున్నావు కాబట్టి నువ్వు వదిలించుకోవడం ఈజీయే, అంత వదిలించుకోవాల్సిన అవసరం లేదు, అతనే వదిలేస్తాడు. ఏమ్మా మీరు కూడా నల్ అండ్ వైట్ డైవర్స్ వేయండి అమ్మా. అమ్మాయి సపోర్ట్ చేస్తే కోర్టుకి రాదు, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తే మీ మీద ఎటువంటి కేసులు ఫైల్ చేయదు అమ్మాయి. అమ్మ మీరు ఒప్పుకుంటున్నారా? అతని మీద ఎటువంటి కేసులు వేయొద్దు, అతను ఇంకో పెళ్లి చేసుకోవాలి కాబట్టి అది చల్లని పెళ్ళి అయినా కూడా నల్ అండ్ వైట్ డైవర్స్ తీసుకోవాలి. ఓకేనా బాబు? మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇందాక సార్ అన్నారు మీతో ఆవిడ బతులు ఆడడం ఏంటి, చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు లేక. నువ్వు కదా అమ్మాయిని బతులు ఆడాలి, ఇద్దరు కావాలా నీకు? పోరా కుక్క అంటుంది ఆ అమ్మాయి. ఆ పిల్ల ఏంటంటే నిన్ను రియల్గా లవ్ చేసింది కాబట్టి నాకు భర్త కావాలండి మార్చండి అంటుంది. నేను కూడా చేసా కదా మేడం. చేసినోడు ఏం చేసావు? ఫోటోకి దండేసుకున్నావు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఇద్దరు కావాలండి అంటున్నావు. రేపొద్దున నీ కూతురికి ఇదే ప్రాబ్లం వస్తే నువ్వు ఎట్లాగా కూర్చొని మాట్లాడతావా? వెనకాల నీ వల్ల తండ్రి చనిపోయాడు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చొని. మాకు ఇప్పుడు నమ్మకం కలిగించేదాకా నిన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వం. ఆ అమ్మాయిని ఎలా చూసుకుంటావు? ఎవరు లేరు అనుకుంటున్నావు కదా, మేమంతా ఉన్నాం, మా టీం అంతా ఉందా అమ్మాయి వెనకాల. ఇక్కడ నుంచి మేము ఒక 6 months మీ కేసు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మీ అమ్మ నాన్న కూడా మాట్లాడాలి. వాళ్ళు వచ్చి హామీ పత్రం రాయకుండా మేము అమ్మాయిని పంపించాం, నిన్ను వదలం. నీ మీద కేసులు వేయమంటావా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జైలుకి పంపించమంటావా? నువ్వు మారుతావా? పేరెంట్స్ అయితే ఇక్కడికి రాలేరు మేడం. మేము రప్పిస్తాం, నువ్వు కంగారు పడకు. మేము రప్పిస్తాం. నీ ఇదేంటో చెప్పు, నాకు చెప్పు. అంటే ఆ అమ్మాయి వంట చేయదు, ఆ అమ్మాయి ఏ పని చేయదు. ఆ అమ్మాయిని చూసుకుంటావా? పిల్లని చూసుకొని ఇంటి మెయింటెనెన్స్లు చూసుకుంటావా లేదా? అవన్నీ చేసుకుంటూనే ఉండే కదా మేడం. ఆల్రెడీ చేసుకుంటా ఉంటేనే ఆమె బిహేవియర్ నచ్చక వెళ్ళిపోయాను, అంతే కదండి. బిహేవియర్ నచ్చక వెళ్ళిపోయే హక్కు నీకు లేదు. నువ్వు ఆ రైట్స్ అన్ని కొలాప్స్ చేసుకున్నావు. నువ్వు కండిషన్లు మాట్లాడడానికి ఇక్కడ కుదరు. జైలుకి వెళ్తావా మారుతావా? ఇంతే నిన్ను అడుగుతున్న క్వశ్చన్. మీ అమ్మ నాన్న నువ్వు జైలుకి వెళ్తారా? బిహేవియర్ మార్చుకొని అమ్మాయిని బాగా చూసుకుంటారా? లేదు మేడం, గది నుంచి అమ్మాయిని బతులాడుకో. నువ్వేం చెప్తే అది చేస్తాను. నిన్ను పాపను బాగా చూసుకో. నీకు ముందు చచ్చిపోను. చచ్చిపోయే అవకాశం వచ్చినా కూడా చచ్చిపోను. చచ్చిపోయే అవకాశం ఎవరికి రాదు, అవి సహజంగా జరిగే సంఘటనలు. బతుకుండగానే చచ్చిపోవడం ఎందుకయ్యా? ఈ పిల్లకి ఏం సమాధానం చెప్తావు? ఏడుస్తానే ఉంది ఆ పిల్ల. మీ తల్లికి బుద్ధి ఉండాలి. కొన్న కొడుక్కి ఫోటో ఉండాలి, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి మా మహాతల్లిని. ఒకసారి ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్లకి చెప్పు, సారీ చెప్పు. పో దగ్గర పో. మీ ప్రాపర్టీ షేర్ రాయకపోతే అక్కడికి కూడా వస్తాం పంచాయతీకి. ఈ వీడియో అక్కడ దాకా వెళ్తుంది. పెద్ద మనుషుల పంచాయతీలో మీకు ఏదో 4-5 ఎకరాలు ఉన్నాయంటే 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేయండి. ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి నువ్వు. అసలు నిజంగా తప్పు అయిపోయింది, నాకు తెలియకుండా పెద్ద తప్పు జరిగింది. పెంచానంటున్నావు, దగ్గరుండి చూసుకున్నావు పిల్లగా ఉన్నప్పుడే.
బావా అంటే ఎట్లాగయ్యా? ఖచ్చితంగా ఏమి కూడా ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చి ఆ పిల్లల జీవితకాలం బాగా చూసుకోండి. ఖచ్చితంగా. నాన్న ఏడవమాకమ్మా. సరే దాన్ని వెనక్కి కూర్చో. మేడం ఇది బెటర్ అండి ఇట్లా, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా నల్ అండ్ వైట్ డైవర్స్ ఫైల్ చేస్తారు. ఈ అమ్మాయి అబ్బాయి కూడా సపోర్ట్ చేస్తారు. ఈ అమ్మాయికి కొంత వాళ్ళది ఏదో 1 acre రిజిస్ట్రేషన్ మాట్లాడాడు, ఆల్రెడీ ఒప్పుకున్నాడు. ఇంటి దగ్గర కూర్చొని అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే వాడు వేరే లైఫ్ చూసుకుంటారు. నాన్న ఒక 6 months మేము ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉంటాం. అమ్మాయికి ఫోన్ చేస్తాం. ఏ తేడా వచ్చినా కానీ చాలా సివియర్ కేసులు ఉంటాయి మీ మీద. ఏవెన్నెలా ఎక్కడి వరకు వచ్చావు, న్యాయం కావాలని చెప్పేసి అన్నావు. సో నీకు కావాల్సినటువంటి న్యాయం ఇదిగోండి డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం చేశారు. హ్యాపీయా? హ్యాపీ మేడం. మేడం చెప్పినట్టుగా చేయండి. అండ్ ఇంకోటి, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇమీడియట్గా మా హిట్ టీవీ ప్రోగ్రామ్కి కాల్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. ఓకేనా? సరిత ఏడవద్దమ్మా, మంచి డెసిషన్ తీసుకున్నావు. సో ప్లీజ్ ఇగో ఇలాంటి రోడ్డు జీవితంలోంచి పోయాడని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ. జాగ్రత్త. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో న్యాయం కోసం వచ్చినటువంటి వెన్నెలకి మంచి న్యాయం చేసినందుకు థ్యాంక్స్ అలాట్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.